హలో అండి, వెల్కమ్ టు శ్రీ చక్ర టారో. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుందండి. మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు ప్రతి వీడియో, ఓకేనా? అండ్ ఎవరైతే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి, హైప్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, మీరు ఇలా లైక్ చేయడం వల్ల వేరే వాళ్ళకి రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్లో ఉన్న వాళ్ళకి కూడా ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. మీరు లైక్ చేయడం వల్ల, సపోర్ట్ చేయడం వల్ల వాళ్ళకు కూడా మనం హెల్ప్ చేసినట్టు అవుతుంది, ఓకేనా? ఇప్పుడు నేను కెల్టిక్ క్రాస్ స్ప్రెడ్ చేయబోతున్నానండి. ఈ కెల్టిక్ క్రాస్ స్ప్రెడ్లో 10 కార్డ్స్ ఉంటాయి. మీ రిలేషన్షిప్కి సంబంధించిన చాలా క్వశ్చన్స్కి ఆన్సర్స్ అనేవి దొరుకుతాయి. మీ రిలేషన్షిప్లో ఏం జరిగింది, ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది, ఇలాంటి చాలా ఆన్సర్స్ అనేవి మనం తెలుసుకోవచ్చండి. చాలా విషయాలు అనేవి మనం తెలుసుకోవచ్చు. మీ రిలేషన్షిప్లో ఫైనల్ అవుట్కమ్ ఏంటి అసలు, అది కూడా మనం తెలుసుకోవచ్చు. మీ రిలేషన్షిప్ యొక్క పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్ అనేది చాలా క్లియర్గా అయితే తెలుసుకోవచ్చండి. ఒక కంప్లీట్ ఐడియా అనేది మీ రిలేషన్షిప్ గురించి మీకు వస్తుంది ఈ కెల్టిక్ క్రాస్ స్ప్రెడ్ వల్ల. సో మీరేంటంటే వీడియో చివరి వరకు చూడండి, మీకు తప్పకుండా ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఇది చాలా అక్యురేట్ రీడింగ్ అండి. కెల్టిక్ క్రాస్ స్ప్రెడ్ అనేది చాలా అక్యురేట్ రీడింగ్ అని భావిస్తారు. ఓకే, ఈ కెల్టిక్ క్రాస్ స్ప్రెడ్ చేయబోయే ముందు ఇప్పుడు మీ పర్సన్ ఎలాంటి ఎనర్జీలో ఉన్నారో చూద్దాం. మీ పర్సన్ కరెంట్ ఎనర్జీ ఏంటో చెక్ చేద్దాం. మీ పర్సన్ నేమ్ 3 times తలుచుకోండి. మీ పర్సన్ గురించి ఆలోచించండి. థ్యాంక్ యూ ఏంజల్స్, థ్యాంక్ యూ యూనివర్స్, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. జస్టిస్. మీ పర్సన్ అయితే ఒక న్యాయం జరగాలి మీ రిలేషన్షిప్కి అని అనుకుంటున్నారండి. వాళ్ళు గనక అన్యాయం చేసినట్టుగా భావిస్తూ ఉంటే గనక, మీ రిలేషన్షిప్లో ఒక అన్యాయం చేసినట్టు వాళ్ళు భావిస్తూ ఉంటే, మీకు కూడా ఒక అన్యాయం చేసినట్టుగాని వాళ్ళు భావిస్తూ ఉంటే కనుక, వాళ్ళు తప్పకుండా ఒక న్యాయం చెయ్యాలి అని అనుకుంటున్నారండి. మీలో చాలామందికి కోర్టు కేసులు, డివోర్స్ కేసులు ఇలాంటివి నడుస్తూ ఉండొచ్చు. మీ పర్సన్ ఏమనుకుంటున్నారంటే, ఇప్పుడు అవన్నీ వద్దు, సెపరేషన్ వద్దు, కలిసి ఉండాలి అని అనుకుంటున్నారండి. మీతో కలిసి ఉండాలి అని అనుకుంటున్నారు. ఒక కాంప్రమైజ్కి రావాలి, ఒక పీస్ఫుల్ రిజల్యూషన్ అనేది తెచ్చుకోవాలి. ఇద్దరు కోర్టు మ్యారేజ్ ద్వారా అయినా కానీ కలవాలి, కలిసి ఉండాలి అని అనుకుంటున్నారు. కానీ సెపరేషన్ అయితే వాళ్ళు కోరుకోవట్లేదు. అలాంటి ఎనర్జీలో, చాలా పాజిటివ్ ఎనర్జీలో మీ పర్సన్ అయితే ఉన్నారు. మీరు మా వ్యూవర్స్ ఎలాంటి ఎనర్జీలో ఉన్నారు? డెత్. మీరేంటంటే మీ రిలేషన్షిప్ అనేది ఎండ్ అయిపోయింది అని మీరు అనుకుంటున్నారండి. ఇంకా ఎండ్ అయిపోయింది ఈ రిలేషన్షిప్ అని అనుకుంటున్నారు. ఎట్ ది సేమ్ టైం ఎండ్ అయిపోయిన ఈ రిలేషన్షిప్ని మళ్ళీ నేను రీబర్త్ చేయొచ్చా, మళ్ళీ ముందుకు తీసుకెళ్ళచ్చా, ఎలా తీసుకెళ్ళాలి, ఎలాంటి మార్పులు చేస్తే, ఏం చేస్తే మా రిలేషన్షిప్ అనేది ముందుకెళ్తుంది, ఎలాంటి ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరిగితే మా రిలేషన్షిప్ అనేది ముందుకెళ్తుంది అని కూడా మీరు ఆలోచిస్తున్నారండి. ఓకేనా? అలాంటి ఎనర్జీలో మీరున్నారు. సో మీరు డెత్ అయిపోయిన, ఎండ్ అయిపోయిన మీ రిలేషన్షిప్ని మళ్ళీ ముందుకు తీసుకెళ్ళాలి, మళ్ళీ జీవం పోయాలి, మళ్ళీ రీబర్త్ చేయాలి అని మీరు ఆలోచిస్తున్నారు. అలాంటి ఎనర్జీలో మీరున్నారు. ఇద్దరు కూడా ఇలా ఆలోచిస్తున్నారు. మీ ఎనర్జీస్ అనేవి ఇలా ఉన్నాయి. ఓకే అండి, ఇప్పుడు కెల్టిక్ క్రాస్ స్ప్రెడ్ చేయబోతున్నాను. మీ రిలేషన్షిప్లో అసలు ఇప్పుడు ప్రెజెంట్ సిచ్యువేషన్ ఏంటి, అసలు ప్రాబ్లం ఏంటి, ఆబ్స్టకల్స్, ప్రాబ్లమ్స్, సమస్యలు ఏంటి అసలు ప్రాబ్లం మీ రిలేషన్షిప్లో? ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ కారణం ఏంటి, రీజన్ ఆఫ్ ద ఇష్యూ ఏంటి? రీసెంట్ పాస్ట్లో మీ రిలేషన్షిప్లో ఏం జరిగింది? మీ రిలేషన్షిప్ గురించి మీరు అసలు ఏం ఆలోచిస్తున్నారు, మీ పాత్ర ఏంటి?
నియర్ ఫ్యూచర్లో ఏం జరగబోతుంది మీ రిలేషన్షిప్లో? గైడెన్స్ ఏంటి మీకు? మీరే గైడెన్స్ ఫాలో అవ్వాలి? ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్సెస్ అంటే బయట నుంచి ప్రభావితం చేసే ఇన్ఫ్లుయెన్సెస్ ఏంటి? ఎలాంటి ఇన్ఫ్లుయెన్సెస్ అనేవి ఉన్నాయి, నడుస్తున్నాయి? మీ హోప్స్ అండ్ ఫియర్స్ ఏంటి? ఫైనల్ అవుట్కమ్ ఏంటి? ఓకేనా? ఇదండి బాటమ్ ఆఫ్ ది డెక్ ఏమో 5 ఆఫ్ వాండ్స్ వచ్చింది. సో ఇదండి కెల్టిక్ క్రాస్ స్ప్రెడ్. ఇప్పుడు చూద్దాం మీరు అసలు మీ రిలేషన్షిప్లో ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి. చూసారా 11 ఫస్ట్ కార్డ్ 4 ఆఫ్ వాండ్స్ అంటే నాకు చాలా చాలా పాజిటివ్ రీడింగ్ అనేది రాబోతుంది అని తెలుస్తుందండి. ఎందుకంటే ప్రజెంట్ సిచ్యువేషన్ 4 ఆఫ్ వాండ్స్ అంటే మీ రిలేషన్షిప్ ఒక పాజిటివ్ చేంజ్ అనేది తీసుకురాబోతుంది. మీ రిలేషన్షిప్లో ఒక పాజిటివ్ చేంజ్ అనేది రాబోతుంది. చాలా చాలా పాజిటివ్ అండి. రిలేషన్షిప్ స్టేటస్ ఇప్పుడు ఎలా ఉంది అంటే ఇదొక కమిట్మెంట్, హ్యాపీనెస్, జాయ్, సెలబ్రేషన్, సంతోషం ఇన్ని కలిగినటువంటి 11 కార్డే ఈ కెల్టిక్ క్రాస్ స్ప్రెడ్లో ఫస్ట్ కార్డ్ వచ్చిందంటే మీ ప్రజెంట్ సిచ్యువేషన్ చాలా చాలా బాగుంది అని అర్థం అండి. ఇది అంటే మీరు మీ పర్సన్తో ఒక కమిట్మెంట్ కోరుకుంటున్నారు, మీ పర్సన్ కూడా మీతో ఒక కమిట్మెంట్ కోరుకుంటున్నారండి. ఒక కమిట్మెంట్, మ్యారేజ్, హ్యాపీనెస్, సంతోషం, ఇల్లు కట్టుకోవడం, ఒక ఇంట్లో కలిసి ఉండడం, మీ ఇద్దరి ఆలోచనలు ఇప్పుడు ఏంటి అంటే మీకు కమిట్మెంట్ కావాలి. మీకే కాదు మీ పర్సన్కి కూడా కమిట్మెంట్ కావాలండి. అది ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ చాలా పాజిటివ్గా ఉందండి. ఓకే, ఆబ్స్టికల్స్, సమస్యలు ఏంటి అసలు? ఫూల్. మీరేంటంటే ఒక యాక్షన్ అనేది తీసుకోవట్లేదు. ఓకే, మీకు కమిట్మెంట్ కావాలి అని అనుకుంటున్నారు, అన్నీ చేస్తున్నారు. మీ పర్సన్ అయితే యాక్షన్ అయితే తీసుకోవట్లేదు, మీరు తీసుకోవట్లేదు, ఆఫ్కోర్స్ మీ పర్సన్ తీసుకోవట్లేదు కాబట్టి. సో మీకు ఏంటంటే మీకు హ్యాపీనెస్ కావాలి, మ్యారేజ్, కమిట్మెంట్, కలిసి ఉండడం అన్నీ కావాలి, అది అనుకుంటున్నారు. అది ప్రజెంట్ సిచ్యువేషన్ చాలా బాగుంది. బట్ అలా జరగాలి అంటే ఒక యాక్షన్ తీసుకోవాలి, ఒక కమిట్మెంట్ ఇవ్వాలి. ఫూల్ అంటే నాన్ కమిటల్, అంటే కమిట్మెంట్ ఇవ్వని ఎనర్జీ. అది మీ పర్సన్ ఏంటంటే కమిట్మెంట్ ఇవ్వడానికి ఇష్టపడట్లేదు అండ్ యాక్షన్ కూడా తీసుకోవట్లేదు, అది కనిపిస్తుందండి. ఓకే, ఒక యాక్షన్ తీసుకోకపోవడం అనేది నాకు ఇక్కడ కనిపిస్తుంది. అంటే రిస్క్ తీసుకోవడానికి మీ పర్సన్ ఇష్టపడట్లేదు. రిస్క్ తీసుకుని ఒక స్టెప్ తీసుకుందాం, ఒక స్టెప్ వేద్దాం, మా పర్సన్ వైపు వద్దాం అని మీ పర్సన్ ఎప్పుడైతే ఆలోచించట్లేదో, అఫ్కోర్స్ మీరు కూడా రిస్క్ తీసుకోవట్లేదు, యాక్షన్ తీసుకోవట్లేదు. దానివల్ల అదే ఒక ప్రాబ్లం. ఈ ప్రాబ్లంకి రీజన్ ఏంటి? క్వీన్ ఆఫ్ స్వోర్డ్స్. ఇక్కడ ఒక స్ట్రాంగ్ ఎనర్జీ అనేది కనిపిస్తుందండి నాకు ఇక్కడ ఏమనిపిస్తుందంటే ఎవరో మీ పర్సన్ లైఫ్లో ఉన్నవాళ్ళు ఎవరైనా కంట్రోలింగ్ ఎనర్జీలో ఉండొచ్చు. 2 పాయింట్స్ ఉన్నాయి ఇక్కడ. క్వీన్ ఆఫ్ స్వోర్డ్స్, ఒకరు ఎవరైనా మీ పర్సన్ని కంట్రోల్ చేస్తూ ఒక యాక్షన్ తీసుకోవడానికి, అంటే వాళ్ళ పేరెంట్స్ అయ్యుండొచ్చు, వాళ్ళ మదర్ అయ్యుండొచ్చు, ఎవరైనా అయ్యుండొచ్చు అండి. లేకపోతే ఇప్పుడు ఎవరైతే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఒకవేళ ఉంటే కనుక వాళ్ళే ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు, వాళ్ళ ఫ్రెండ్స్ ఉండొచ్చు. ఎవరో ఒకరు వాళ్ళని కొంచెం కంట్రోల్ చేస్తున్నట్టు, డామినేట్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. మీకు కమిట్మెంట్ ఇవ్వకుండా ఆపుతున్నట్టు కనిపిస్తుంది నాకు. అలాంటి ఎనర్జీ ఒకటి ఉంది, అదొకటి. లేకపోతే మీరు స్ట్రాంగ్ అయ్యారు అని వాళ్ళు అనుకుంటున్నారండి. మీరు చాలా స్ట్రాంగ్ అయ్యారు. కాబట్టి వాళ్ళు ఏంటంటే కొంచెం రిస్క్ తీసుకొని రావడానికి భయపడుతున్నారు. వస్తే మీరు ఒప్పుకుంటారో లేదో, ఎందుకంటే మీరు నిలదీస్తారు. వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయారు కదా మిమ్మల్ని, మీకు సెపరేషన్ నడుస్తుంది కాబట్టి వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మీరేమైనా అంటారేమో, మీరు ఒప్పుకోరేమో అని, ఆ ఫియర్ ఆఫ్ రిజెక్షన్ వల్ల. అది కూడా ఈ కార్డ్స్ కనిపిస్తున్నాయండి.
ఈ ఫియర్ ఆఫ్ రిజెక్షన్ వల్ల కూడా వాళ్ళు యాక్షన్ అనేది తీసుకోవట్లేదు. ఓకేనా, వాళ్ళు ఏమైనా అంటారు, వాళ్ళు గొడవ చేస్తారన్న ఉద్దేశంతో మీరు తీసుకోవట్లేదు. సో ఇది అంటే వాళ్ళు ఒప్పుకోవట్లేదు, వాళ్ళు ఇష్టపడట్లేదు, వాళ్ళు కంట్రోలింగ్గా ఉన్నారు అని మీరు యాక్షన్ తీసుకోవట్లేదు. సో ఇది ఇప్పుడు ఈ ప్రాబ్లమ్స్కి ఈ యాక్షన్ తీసుకోకపోవడానికి కారణం ఏంటి అంటే క్వీన్ ఆఫ్ స్వోర్డ్స్ ఎనర్జీ. అది వాళ్ళని కంట్రోల్ చేస్తున్న పర్సన్ అయ్యుండొచ్చు, లేదా మీరు స్ట్రాంగ్ అయ్యారు అని మీకు రిజెక్ట్ చేస్తారేమో అని మీ పర్సన్ భయపడుతుండొచ్చు, లేదా మీ పర్సన్ రిజెక్ట్ చేస్తారు, వెళ్ళినా మాట్లాడినా యాక్షన్ తీసుకుంటే వేస్ట్ అని మీరు ఫీల్ అవుతుండొచ్చు. అలాంటి ఎనర్జీ అనేది కనిపిస్తుందండి. బాటమ్ ఆఫ్ ది డెక్ కూడా చూడండి, మీ మధ్య చాలా గొడవలు అనేవి జరిగినట్టు కనిపిస్తుంది. కొంతమంది ఇన్వాల్వ్మెంట్ అయితే ఉందండి, కొంతమంది ఇన్వాల్వ్ అవ్వడం వల్ల మీ మధ్య గొడవలు అనేవి జరిగాయి. కొంతమంది గొడవలు పెట్టారు. ఆల్రెడీ మీ మధ్య గొడవలు జరుగుతుంటే వాళ్ళు అవి తగ్గించాల్సింది పోయి, మీకు నచ్చజెప్పాల్సింది పోయి, వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయిపోయి మీ మధ్య ఇంకా గొడవలు పెట్టినట్టు తెలుస్తుంది. అది బాటమ్ ఆఫ్ ది డెక్. ఓకే, సో ఇదండి కారణం క్వీన్ ఆఫ్ స్వోర్డ్స్. సో అసలు ఇప్పుడు రీసెంట్ పాస్ట్లో ఏం జరిగింది మీ రిలేషన్షిప్లో? రీసెంట్ పాస్ట్లో అంటే ఒక 2-3 months బ్యాక్, ఒక 3-4 months బ్యాక్ ఏం జరిగింది అసలు? ఎంపరర్. ఇప్పుడు మీ పర్సన్ ఏమనుకుంటున్నారంటే మీరు క్వీన్ ఆఫ్ స్వోర్డ్స్ అయ్యారు, మీరు చాలా మారిపోయారు, మీరు చాలా చేంజ్ అయ్యారు అని అనుకుంటున్నారు. బట్ ఒకప్పుడు వాళ్ళు ఈ రీసెంట్ పాస్ట్లో అంతా వాళ్ళు ఎంపరర్ లాగా బిహేవ్ చేశారండి. అంటే ఏంటంటే మనసులో ఉన్న ప్రేమని వాళ్ళు మీకు చూపించలేదు, ఈగో అనేది చూపించారనమాట. అంటే వాళ్ళ హృదయాన్ని రాయి చేసేసుకున్నారు, ఒక రాతి హృదయంలాగా వాళ్ళని మార్చేసుకుని మనసులో ఏదైతే ప్రేమ ఉందో అది కనిపించనివ్వకుండా దాచేశారు. బయటికి మాత్రం చాలా గంభీరంగా ఇష్టం లేనట్టు మీరంటే, అంటే మీకు సమాధానం చెప్పాల్సిన అవసరం వాళ్ళకి లేనట్టు, మిమ్మల్ని పట్టించుకోనట్టు, అసలు మీరంటే వాళ్ళకి లెక్కే లేనట్టు ప్రవర్తించారండి. మీ ప్రేమ వాళ్ళకి అవసరం లేదు, మీరంటే వాళ్ళకి అసలు ప్రేమే లేదు, మీకు అవేమీ ఇంట్రెస్ట్ లేదు, మీరంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు. ఇలాగా చాలా అలాంటి ఎనర్జీస్ అనేవి వాళ్ళు చూపించారండి రీసెంట్ పాస్ట్లో ఎంపరర్. ఓకేనా, వాళ్ళ ఫీలింగ్స్ అనేవి చెప్పకపోవడం, చాలా ప్రాక్టికల్గా చాలా లాజికల్గా ఆలోచించడం, ఇలా అయితే చేశారండి. అంటే వాళ్ళ మాటే నెగ్గాలి, వాళ్ళు చేసింది కరెక్ట్, మీరు చేసింది కరెక్ట్ కాదు, మీరు అనవసరంగా వాళ్ళని అంటున్నారు, వాళ్ళు ఎప్పుడు కరెక్టే చేస్తారు అన్నట్టు అనమాట. అంటే నిలదీయడం అది వాళ్ళకి ఇష్టం ఉండదు. అలాంటి ఎనర్జీలో వాళ్ళు ఉన్నారు రీసెంట్ పాస్ట్లో. అలా బిహేవ్ చేసి మిమ్మల్ని కొంచెం బాధ పెట్టడం అనేది జరిగిందండి. ఓకే, ఇప్పుడు మీరు ఏం ఆలోచిస్తున్నారు? మీ పాత్ర ఏంటి? మీరు అసలు ఈ రిలేషన్షిప్లో ఏం ఆలోచిస్తున్నారు? ఓకే, వరల్డ్. మీరేం ఆలోచిస్తున్నారంటే మీకు మీ పర్సనే మీ ప్రపంచం అన్నట్టు ఆలోచిస్తున్నారండి. ఒక లాంగ్ డిస్టెన్స్ అనేది అయితే ఉంది, ఇక్కడ తెలుస్తుంది మీ మధ్య ఒక సెపరేషన్ అనేది ఉంది, లాంగ్ డిస్టెన్స్. మీరేమనుకుంటున్నారంటే ఈ లాంగ్ డిస్టెన్స్ అనేది తగ్గించాలి అని మీరు అనుకుంటున్నారండి. మీ రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి. ఒకవేళ మీరు ఫ్రెండ్స్ అయితే లవర్స్గా మారాలి, లవర్స్ అయితే ఎంగేజ్మెంట్ అయితే మ్యారేజ్. ఇప్పుడు మీరు సెపరేషన్లో ఉన్నారు కాబట్టి రీయూనియన్, ఇలా ఒక నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి మీ రిలేషన్షిప్ని, ఈ లాంగ్ డిస్టెన్స్ తగ్గించాలి అని మీరు అనుకుంటున్నారు. అలా పాజిటివ్ ఎనర్జీలో మీరైతే ఉన్నారు. ఇప్పుడు నెక్స్ట్ నియర్ ఫ్యూచర్లో ఏం జరగబోతుంది? జస్టిస్ జరగబోతుందండి. ఒకటి చెప్పనా మీకు, ఇక్కడ జస్టిస్, మీ పర్సన్ ఏమనుకున్నారు, మీ పర్సన్ ఎలాంటి ఎనర్జీలో ఉన్నారు? జస్టిస్ జరగాలి, ఇందాకే అనుకున్నారు కదా, జస్టిస్ జరగాలి, నేను న్యాయం చేస్తాను, నేను అన్యాయం చేశాను, నేను ఈ రిలేషన్షిప్లో నా పర్సన్కి నేను అన్యాయం చేశాను, నేను న్యాయం చేస్తాను, న్యాయం జరిగేలా చూస్తాను, మాకు ఈ సెపరేషన్ వద్దు, మేము మళ్ళీ కలుస్తాము, మాకు ఒక కాంప్రమైజ్ కావాలి, కోర్ట్ మ్యారేజ్ కావాలి, మేము మళ్ళీ కలవాలి అని మీ పర్సన్ అనుకున్నారా? అదే ఇప్పుడు నియర్ ఫ్యూచర్లో జరగబోతుందండి. ఇంతకంటే మీకు ప్రూఫ్ ఏంటి కెల్టిక్ క్రాస్ బ్లడ్ అక్యురేట్ అని చెప్పడానికి? చూసారండి, జస్టిస్. మీ పర్సన్ ఏదైతే జస్టిస్ చేయాలనుకున్నారో, ఏ జస్టిస్ అయితే కోరుకుంటున్నారో కరెంట్ ఎనర్జీలో, ఆ జస్టిస్ అనేది మీకు నియర్ ఫ్యూచర్లో అంటే ఒక 2-3 monthsలో జరగబోతుందండి. వెరీ వెరీ పాజిటివ్.
ఓకేనా, చాలా కరెక్ట్గా చూసారా. జస్టిస్ చేయాలనుకుంటున్నారు, జస్టిస్ చెయ్యబోతున్నారు మీ పర్సన్. అనుకోవడమే కాదండి, చేసి చూపించబోతున్నారు. ఓకే, నెక్స్ట్ మీరు తీసుకోవాల్సిన గైడెన్స్ ఏంటి మీ రిలేషన్షిప్లో? మీరు ఏం గైడెన్స్ తీసుకోవాలి? హై ప్రీస్టెస్ ఏంటంటే మీరు ఒకవేళ సైలెంట్గా ఉంటే కనుక ఇప్పుడు సైలెంట్గానే ఉండండి. మీరు కనుక మీ పర్సన్తో అంతగా మాట్లాడట్లేదు, మీ ఫీలింగ్స్ అనేవి చెప్పట్లేదు, క్లారిటీ అనేది ఇవ్వట్లేదు మీరు అలాంటి ఎనర్జీలో మీరు ఇప్పుడు ఉంటే కనుక, మీరు ఇదే ఎనర్జీలో ఉంటే మీరు అదే మెయింటైన్ చేయండి. అప్పుడే మీ పర్సన్కి కొంచెం మీ వాల్యూ తెలుస్తుంది. మీరే వెళ్ళి వాళ్ళని బ్రతిమలాడి ఫుల్ క్లారిటీ ఇచ్చేసి మీ మనసులో ఏమనుకుంటున్నారో చెప్పేసి ఇవన్నీ చేశారనుకోండి, వాళ్ళు మీకు విలువ ఇవ్వరు. సో మెయింటైన్ దిస్ సైలెన్స్. కొంతకాలం మీరు ఏ క్లారిటీ ఇవ్వకుండా వెయిట్ చేయండి. మీరేంటంటే ఈ సైలెంట్గా ఉండండి. ఈ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ ఏదైతే ఉందో అది జరగనివ్వండి. నో కాంటాక్ట్ అయితే కనిపిస్తుంది. ఈ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ గురించి మీరేం టెన్షన్ పడకండి, అది జరిగితే జరగనివ్వండి. అప్పుడే మీ పర్సన్కి మీ వాల్యూ తెలుస్తుంది. మీరు వెంటపడి అడిగినంతకాలం మీ పర్సన్కి అయితే మీ వాల్యూ తెలియదు. అదే గైడెన్స్ అండి ఇక్కడ. సో మీరు ఒకవేళ సైలెంట్గా ఉండుంటే కనుక ఉండండి, అలాగే కొంతకాలం వెయిట్ చేయండి. ఈ గైడెన్స్ అనేది మీరు పాటించండి. ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్సెస్ ఏంటి అంటే బయట నుంచి ప్రభావితం చేస్తున్న విషయాలు చూసారా, డెవిల్. సో బయట నుంచి అయితే అంత పాజిటివ్ ఎనర్జీస్ అయితే నాకు కనిపించట్లేదండి. ఇక్కడ కొన్ని నెగటివ్ ఎనర్జీస్, కొన్ని అడిక్షన్స్, కొన్ని నెగటివ్ థాట్స్, కొన్ని అబ్సెషన్స్ అన్నీ ఉన్నాయండి. మీ పర్సన్కి అయ్యొచ్చు, మీకే అయ్యొచ్చు. కొన్ని అడిక్షన్స్ అనేవి ఉన్నాయి. మీరు ఈ సెపరేషన్ వల్ల దేనివల్ల కానీ మీరు చాలా అడిక్షన్స్ అనేవి అలవాటు చేసుకుని ఉండొచ్చు. మీరు కానీ మీ పర్సన్ కానీ. ఇక్కడ ఇద్దరి గురించి నేను చెప్తున్నాను. బయట నుంచి మీ రిలేషన్షిప్ని ప్రభావితం చేసే విషయాలు ఏంటి అంటే ఈ అడిక్షన్స్ అనేవి అలవాటు చేసుకుంటున్నారండి. మేబీ మీ పర్సన్ అయ్యొచ్చు. ఒకవేళ మీరు కాకపోతే మీ పర్సన్ మీకు దూరంగా ఉండలేక మీ సెపరేషన్ నుంచి ఆ బాధ నుంచి బయటికి రావడానికి అయ్యొచ్చు. చాలా అబ్సెసివ్గా అయితే థింక్ చేస్తున్నారు. మిమ్మల్ని కలవాలని ఉంది, మీతో మాట్లాడాలని ఉంది మీ పర్సన్కి, బట్ అది జరగట్లేదు. కాబట్టి మీకు దూరం అయిపోవడం వల్ల ఆ బాధలో అడిక్షన్స్ అనేవి అలవాటు చేసుకుంటూ ఉండొచ్చు. ఒక అబ్సెసివ్ థింకింగ్, ఏదైనా అతి అంటే మంచిది కాదు. అతిగా ఆలోచించడం, మీరు కానీ మీ పర్సన్ కానీ అతిగా ఎడిక్ట్ అయిపోవడం, అతిగా అట్రాక్ట్ అయిపోవడం, అది కనిపిస్తుంది. అదే ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్స్ అండి. కొంచెం ఈ అడిక్షన్స్, ఈ అతి అనేది తగ్గాల్సి ఉంది. ఓకేనా, అది కనిపిస్తుందండి ఇక్కడ. ఈ బయట నుంచి ఇన్ఫ్లుయెన్సెస్లో నాకు ఒక థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అనేది కనిపిస్తుంది. మీ లైఫ్లో కానీ మీ పర్సనల్ లైఫ్లో కానీ ఒక థర్డ్ పార్టీ అనేవాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. అదైతే నాకు ఇక్కడ కనిపిస్తుందండి. వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్, ఒక థర్డ్ పార్టీ యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది ఇక్కడ ఉంది. అంత మంచి ఇన్ఫ్లుయెన్సెస్ అయితే లేవండి బయట నుంచి అయితే. ఓకేనా, ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్సెస్ అయితే బాగాలేవు. ఓకే, నెక్స్ట్ కొంచెం నెగిటివ్గా ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ ఏంటంటే మీ ఆశ ఏంటి, మీ హోప్ ఏంటి, మీ భయం ఏంటి అన్నది మనం ఎప్పుడు చూద్దాం. అసలు మీ ఆశ ఏంటి, మీరేం కోరుకుంటున్నారు మీ రిలేషన్షిప్లో? 10 ఆఫ్ కప్స్. మీ ఆశ ఏంటి అంటే మీరెప్పటికీ హ్యాపీగా కలిసి ఉండాలి. 10 ఆఫ్ కప్స్ రిలేషన్షిప్లో మీ పర్సన్ ఉంటేనే మీకు కంప్లీషన్, మీ లైఫ్లో ఒక కంప్లీషన్, ఒక పరిపూర్ణత, ఒక కంప్లీట్ అయినట్టు. మీ పర్సన్ లేకపోతే అది ఇన్కంప్లీట్గా మిగిలిపోయినట్టుగా మీరు భావిస్తున్నారండి. మీ భయం ఏంటంటే మీ పర్సన్ ఇక రారేమో, మీకు ఈ హ్యాపీలీ ఎవర్ ఆఫ్టర్ రిలేషన్షిప్ రాదేమో అని మీ భయం. మీ లైఫ్ ఇలా ఇన్కంప్లీట్గా అలా ఉండిపోతుందేమో అని మీ భయం అండి. మీ ఆశ ఏంటంటే ఎప్పటికీ కలిసి ఉండాలి, హ్యాపీనెస్, ఎంజాయ్మెంటు, ఫ్యామిలీ, మ్యారేజ్, కిడ్స్, టూర్స్, ట్రిప్స్, అడ్వెంచర్స్, సంతోషం అంతా మీకు మీ పర్సన్తో అయితే చాలా కావాలండి. మీరైతే ఈరోజు ఎనర్జీస్లో మీ పర్సన్ని చాలా చాలా కావాలని అనుకుంటున్నారండి. చాలా కావాలని అనుకుంటున్నారు మీ పర్సన్ని ఈ ఎనర్జీస్లో. రిజెక్షన్ అలాంటిది ఏమీ లేదండి. ఈరోజు అయితే నేను కెల్టిక్ క్రాస్ స్ప్రెడ్ చేస్తున్న ఈ టైంలో ఈ ఎనర్జీస్లో మీరు మీ పర్సన్ని చాలా కావాలి అని అనుకుంటున్నారు, మీ పర్సన్తో ఉండాలనుకుంటున్నారు, హ్యాపీలీ ఎవర్ ఆఫ్టర్ రిలేషన్షిప్ అనేది మీరు కోరుకుంటున్నారు, మీ పర్సన్తో అలా జరగదేమో అని మీరు భయపడుతున్నారు. అలాంటి ఎనర్జీ అనేది కనిపిస్తుందండి. అది మీ హోప్స్ అండ్ ఫియర్స్ అవి. సో మీ రిలేషన్షిప్లో అవుట్కమ్ ఏంటి, ఫైనల్ అవుట్కమ్
పాజిటివ్వా, నెగిటివ్వా, ఏదైనా మనం ఫేస్ చేద్దామండి. ఓకేనా, ఏదైనా మనం ఫేస్ చేద్దాం. ఎందుకంటే మీకు నియర్ ఫ్యూచర్ అయితే బాగుంది. జస్టిస్ వచ్చింది, జస్టిస్ కార్డ్ అయితే వచ్చింది. ఒక న్యాయం అయితే జరగబోతుంది అని మనం చూసాం. సో ఇది ఏదైనా కూడా మనం యాక్సెప్ట్ చేద్దాం, తీసుకుందాం. పాజిటివ్ అయ్యుండొచ్చు, నెగిటివ్ అయ్యుండొచ్చు. ఫైనల్ అవుట్కమ్ అనేది. సో ఫైనల్ అవుట్కమ్ ఏంటి? మీ కోరికలు నెరవేరబోతున్నాయా? మీ ఆశలు తీరబోతున్నాయా? ఏం జరగబోతుంది? నైట్ ఆఫ్ కప్స్ చూసారా, వెరీ వెరీ పాజిటివ్. మీ కోరిక ఏదైతే ఉందో 10 ఆఫ్ కప్స్ అది జరగబోతుందండి. మీ పర్సన్ మీ లైఫ్లోకి రాబోతున్నారు, ప్రపోజ్ చేయబోతున్నారు, వాళ్ళ ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయబోతున్నారు, వాళ్ళ ప్రేమ మీకు చెప్పాలనుకుంటున్నారు, వాళ్ళకి ఎంత ప్రేమ ఉందో మీకు చూపించాలనుకుంటున్నారు, ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటున్నారు, సారీ చెప్పాలనుకుంటున్నారు, అపాలజీ చెప్పే ఛాన్స్ ఉంది, సారీ చెప్పే ఛాన్స్ ఉంది. సో ఇది ఫైనల్ అవుట్కమ్, ఇది జరగబోతుందండి. నియర్ ఫ్యూచర్లో జస్టిస్ జరుగుతుంది. అండ్ ఫైనల్ అవుట్కమ్ ఏంటి అంటే మీ పర్సన్ అయితే తప్పకుండా మీ లైఫ్లోకి రాబోతున్నారండి విత్ అపాలజీ అండ్ సారీ. వాళ్ళు మీకు వాళ్ళ లవ్ అనేది ఎక్స్ప్రెస్ చేయబోతున్నారు. ఎందుకంటే మీరు ఇప్పుడు సైలెంట్గా ఉన్నారు, స్ట్రాంగ్గా ఉన్నారు. సో మీ పర్సన్ తప్పకుండా మీ లైఫ్లోకి రాబోతున్నారండి. నైట్ ఆఫ్ కప్స్ వెరీ వెరీ పాజిటివ్. కెల్టిక్ క్రాస్ స్ప్రెడ్ అనేది మనకు వచ్చింది. ఎంత అక్యురేట్గా రీడింగ్ అయితే వచ్చిందో మీరు ఒకసారి చూడండి. సో మనకి స్టార్టింగ్ మీ ప్రెజెంట్ సిచ్యువేషన్ ఏంటి అన్నప్పుడు 4 ఆఫ్ వాండ్స్, 11 ఫస్ట్ కార్డ్. సో మీ ఇద్దరు ఇప్పుడు కమిట్మెంట్ కోరుకుంటున్నారు. యాక్చువల్లీ కొన్ని కారణాల వల్ల మీరు దూరంగా ఉండుండొచ్చు, రిస్క్ తీసుకోవడానికి భయపడుతున్నారు మీ పర్సన్. బట్ ఇప్పుడు మీ కోరిక 10 ఆఫ్ కప్స్ అది నెరవేరబోతుందండి. ఇద్దరి కోరిక కమిట్మెంట్ అనేది రాబోతుంది. 11 కార్డ్ అండ్ నైట్ ఆఫ్ కప్స్. ఎందుకు రాబోతుంది? మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తేనేగా జరుగుతుంది. సో మీ పర్సన్ రావాలి, వస్తున్నారండి, మీ కోరిక నెరవేరబోతుంది. సో వెరీ వెరీ పాజిటివ్ ఎనర్జీ అండి. ఈ పాజిటివ్ ఎనర్జీ మీరు తప్పకుండా క్లెయిమ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, హైప్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.